ఎకరా లీజు 100 రూపాయలు. ఎంత కారు చౌక బేరం నిజంగా. ఈరోజు మార్కెట్లో కేజీ టమాటాలు 100 రూపాయలు అమ్ముతున్నారు, కేజీ కందిపప్పు 100 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఒక కేజీ టమాటాలకి 1 ఎకరం లీజు ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 66 సంవత్సరాలు 1 ఎకరా అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ 50 ఎకరాలు ఉందనుకోండి, 5,000 రూపాయలు దాని లీజు. 100 ఎకరాలు ఉంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలకు ఒక మెడికల్ కాలేజీ లీజు, 5,000 రూపాయలకు ఒక మెడికల్ కాలేజీ. అంటే ఈ ప్రభుత్వం ఇంత దిగజారిపోయి ఈరోజు పరిపాలన చేస్తుంది. తన అనుచరులకి ఏ విధంగా దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దాచుకో పంచుకో. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఇది పక్క దోచుకోవటం, పేరేమో ఒకటి ఉంటది, వెనకేమో కూటమి పెద్దలు దోచుకోవటానికి వాళ్ళ దగ్గర ఈరోజు కిక్ బ్యాక్స్, పెద్ద ఎత్తున కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి ఈరోజు ఈ లీజ్ ఇచ్చే కార్యక్రమం. నిజంగా ఎకరం 100 రూపాయలు అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ధీటుగా ఉందా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఏ ప్రభుత్వం ఈరోజు నడిపిస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీ గురించి చెప్తున్నాను. రండి, ఛాలెంజ్ విసురుతాను. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన పులివెందుల మెడికల్ కాలేజీ కానీ, పాడేరు మెడికల్ కాలేజీ కానీ, లేకపోతే మచిలీపట్నం మెడికల్, ఏ మెడికల్ కాలేజీకైనా వెళదాం. అద్భుతమైన బిల్డింగ్స్, అద్భుతమైన ఎక్విప్మెంట్ బ్రహ్మాండంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే, ఒక ఈస్టర్లో పంచవర్ష ప్రణాళిక, పంచవర్ష భోజనం సంపూర్ణంగా పెట్టి అన్నీ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే వీళ్ళు వచ్చి దాన్ని అమ్ముకునే పరిస్థితి చేస్తున్నారంటే ఎంతో దారుణమైన విషయం.